నేను మీకు చెప్పిన కదా రేపు వచ్చేసి ఫుల్ డీటెయిల్స్ ఇస్తా అని చెప్పేసి క్యారెట్ గురించి. ఈరోజు వచ్చేసి క్యారెట్ కల్టివేషన్ డే 2 ఏంటంటే నిన్న ఫ్లాట్గా ఉన్న ల్యాండ్ అయితే ఈరోజు వచ్చేసి మొత్తం స్ప్రింక్లర్స్ అండ్ పైప్స్ అన్ని వచ్చేసి మొత్తం అయితే వెట్టిగైతే అయిపోయింది. సో ఈరోజు వచ్చేసి మీకు క్యారెట్ గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తా చూడండి. మనకైతే 2 టైప్స్ ఆఫ్ క్యాట్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి హైబ్రిడ్ అండ్ ఇంకోటి వచ్చేసి అయితే నార్మల్ది. హైబ్రిడ్ వచ్చేసి మనకైతే చాలా కాస్ట్ అయితే పడుతుంది. అంటే ఎలా అంటే ఒక కేజీ వచ్చేసి 16,000 నుంచి 22,000 30,000 వరకు అయితే ఒక కేజీ అయితే ఉంటుంది. అండ్ నార్మల్ది వచ్చేసి మనకైతే జస్ట్ ఒక 2,000 3,000లో ఒక కేజీ అయితే వచ్చేస్తుంది, అంటే లోకల్ది. సో దీని తర్వాత మనము డిఏ పని ఉంటుంది. ఇది వచ్చేసి మనకైతే దుక్కి పని అయితే చల్లుతాం మనము. క్యాట్ వచ్చేసి మనకైతే 8 days తర్వాత మనకైతే జర్మినేషన్ అయితే అవుతుంది. జర్మినేషన్ అయితే వస్తుంది 8 days తర్వాత. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ సీడ్స్ వచ్చేసి అయితే క్యారెట్ సీడ్స్. ఈ సీడ్స్ అయితే చాలా సన్నంగా ఉంటాయి. మీకు నెక్స్ట్ బీట్రూట్ సీడ్స్ అయితే నేను చూపిస్తాను. ఈ సీడ్స్ వచ్చేసి క్యారెట్ సీడ్స్ కదా. ఇవి ఎలా చల్లుతారు అంటే ఇలా అయితే చల్లుతారు. ఇవి చల్లేటప్పుడు అయితే మనకైతే అసలు కన్నుకు కూడా కనిపించవు, ఎందుకంటే ఇట్లా గాలికి అయితే ఎగిరిపోతాయి. సో ఎక్కడ పడ్డ తర్వాత మనం సెర్చ్ చేసినా సరే అయితే మనకైతే కనిపించవు. తర్వాత ఇవి వచ్చేసి 8 daysకి తర్వాత జర్మినేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. 8 days తర్వాతనే మనకైతే చిన్న మొలకల్లాగా అయితే పైనకైతే వస్తాయి.